హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గర్లీ థింగ్స్. ఈ వీడియోలో బిగినర్స్ కోసం సింపుల్గా ఉండే నైట్ స్కిన్ కేర్ రొటీన్ని షేర్ చేసుకోబోతున్నాను. ఎక్కువ స్టెప్స్ కాకుండా మినిమల్ స్టెప్స్తో నైట్ స్కిన్ కేర్ రొటీన్ని ఎలా ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది ప్రతి స్టెప్ గురించి. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నైట్ స్కిన్ కేర్ రొటీన్లో ఫస్ట్ మన మేకప్ని రిమూవ్ చేసుకోవాలి, లేదంటే మన స్కిన్ పాడైపోయే ఛాన్సే ఎక్కువగా ఉంటుంది. నైట్ టైమ్స్ అలా మేకప్ ఉంచుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. డార్క్ స్పాట్స్ రావడం, పింపుల్స్ రావడం ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. మీరు మేకప్ వేసుకుంటున్నారు అంటే డెఫినెట్గా దాన్ని రిమూవ్ చేసుకోండి. ఈవెన్ కాజల్ వేసుకున్నా, లిప్స్టిక్ వేసుకున్నా కూడా మేకప్ని రిమూవ్ చేసుకోవాలి. జస్ట్ మీరు కాజల్, లిప్స్టిక్ వేసుకున్నారు అంటే ఇలాంటి వైబ్స్ అయితే సరిపోతాయి. బట్ మీరు ఫుల్ లెంత్ మేకప్ వేసుకున్నారు అంటే లైక్ కరెక్టర్, కన్సీలర్, ఫౌండేషన్ ఇలా యూస్ చేశారు అంటే డెఫినెట్లీ మీరు మిసెల్లర్ వాటర్ యూస్ చేయాలి. ప్రెసెంట్ ఇప్పుడు అది నా దగ్గర లేదు, నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఏదైనా కాటన్ ప్యాడ్ తీసుకొని అందులో మిసెల్లర్ వాటర్ వేసుకొని ఫుల్ ఫేస్ మేకప్ ని రిమూవ్ చేసుకోవాలి. మేకప్ రిమూవర్ వైప్స్ వల్ల ఫుల్ కంప్లీట్ మేకప్ అయితే రిమూవ్ అవ్వదు. మిసెల్లర్ వాటర్ యూస్ చేస్తేనే మేకప్ అనేది కంప్లీట్గా రిమూవ్ అవుతుంది. మేకప్ రిమూవ్ చేసుకున్న తర్వాత మన ఫేస్ని నీట్గా క్లెన్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ సింపుల్ ఫేస్ వాష్ చూపిస్తున్నాను. సో ఇది చాలా బాగుంటుంది, చాలా మైల్డ్గా ఉంటుంది అండ్ ఎలాంటి ఫ్రేగ్రెన్స్ ఉండదు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కలర్ కూడా ఏమి ఉండదు అండ్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. ఈవెన్ టీనేజర్స్ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. అంత బాగుంటుంది ఈ ఫేస్ వాష్. మీరు సింపుల్ నుంచి ఈ ఫేస్ వాష్ ట్రై చేయలేదు అంటే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇలా ఒక డ్రాప్ తీసుకున్న మన ఫుల్ ఫేస్ అండ్ నెక్ కి సరిపోతుంది. నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తో మన ఫేస్ ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఎలాంటి కలర్, కెమికల్స్ ఉండవు కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చు. బట్ ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేసే ముందు డెఫినెట్గా ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ సీరం. నేను ఇక్కడ మామ్స్ కో నుంచి చూపిస్తున్నాను. సీరంని ఎప్పుడూ కూడా స్కిన్ కన్సర్న్ని బట్టి యూజ్ చేయాలి. లైక్ యాక్ని, పిగ్మెంటేషన్ ఇలాంటివి ఏవైనా కన్సర్న్స్ ఉంటే దానికి తగ్గ సీరంని యూజ్ చేయాలి. అంతేకాని సీరంని యూజ్ చేయాలని ఏదో ఒకటి యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ సీరంలో వైటమిన్ సి, హైలోరానిక్ యాసిడ్ ఉన్నాయి. సో ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ ఉన్న వాళ్ళు ఈ సీరంని యూజ్ చేయొచ్చు. ఇంకా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కూడా ఈ సీరంని యూజ్ చేయొచ్చు. నైట్ టైం సీరం యూజ్ చేయడం వల్ల బాగా ఎఫెక్టివ్ గా కూడా వర్క్ అవుతుంది. మీకు ఎలాంటి స్కిన్ కన్సర్న్స్ లేవు అంటే మీరు ఈ స్టెప్ ని స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ మాయిశ్చరైజర్. నేను ఇక్కడ ప్లమ్ నుంచి నైట్ క్రీమ్ చూపిస్తున్నాను. ఇందులో కెమమైల్ అండ్ అలాగే వైట్ టీ ఉన్నాయి. సో ఇది మన స్కిన్ ని రీజనరేట్ చేస్తుంది, పోర్స్ ని టైట్ చేస్తుంది, ఇంకా స్కిన్ లైటనింగ్ కి కూడా యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ నేను దీన్ని యూజ్ చేసేసాను, ఇంకొంచెం మాత్రమే ఉంది. మంచిగా మన స్కిన్ లోకి అబ్జర్వ్ అవుతుంది. నైట్ క్రీమ్ లేదు అంటే నార్మల్ గా మనం యూజ్ చేసే మాయిశ్చరైజర్ యూజ్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఐ క్రీమ్. ప్రెసెంట్ నేను ఇప్పుడు ఎలాంటి ఐ క్రీమ్స్ యూజ్ చేయట్లేదు, బట్ మామ్స్ కో నుంచి ఐ క్రీమ్ ఒకటి ఉంది, అది బాగుంటుంది. నేను స్క్రీన్ షాట్ మెన్షన్ చేస్తాను చూడండి. ఇందులో ఐస్ మసాజ్ చేసుకోవడానికి రోలర్ కూడా ఉంటుంది. మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఇది పర్చేస్ చేయండి. లేదు మీకు ఎలాంటి డార్క్ సర్కిల్స్ లేవు అంటే ఈ స్టెప్ ని మీరు స్కిప్ చేయొచ్చు. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కోసం ఏదైనా డిఐవై ట్రై చేస్తానంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఆ వీడియో లింక్ ని నేను ఐ కార్డ్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లాస్ట్ స్టెప్ లిప్ బామ్. మీకు డ్రై లిప్స్ ఉన్నా లేకపోయినా లిప్ బామ్ ని కంపల్సరీగా యూజ్ చేయండి. మన ఫేస్ కి మాయిశ్చరైజర్ ఎలాగో లిప్స్ కి లిప్ బామ్ అలాగనమాట. సో స్కిప్ చేయకుండా లిప్ బామ్ ని యూజ్ చేయండి. నేను ఇది ట్రెండ్స్ కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇందులో ఎలాంటి టింట్ ఉండదు, బట్ బానే ఉంటుంది. నైట్ స్కిన్ కేర్ రొటీన్ లో జస్ట్ ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. మీరు ఎలాంటి మేకప్ వేసుకోలేదు అంటే మేకప్ రిమూవర్ ని కూడా స్కిప్ చేయొచ్చు. ఇంకా ఎలాంటి స్కిన్ కన్సర్న్స్ లేవు, డార్క్ సర్కిల్స్ లేవు అంటే ఆ స్టెప్స్ ని కూడా స్కిప్ చేయొచ్చు. తక్కువ స్టెప్స్ తోనే స్కిన్ కేర్ ని స్టార్ట్ చేయొచ్చు. ఫర్దర్ గా మీ స్కిన్ కన్సర్న్స్ ని బట్టి ప్రొడక్ట్స్ ని యాడ్ చేసుకుంటూ స్కిన్ కేర్ ని బిల్డ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఎక్కువ స్టెప్స్ ఫాలో అవ్వాలి అనుకోకండి, తక్కువ స్టెప్స్ తో కూడా మనం స్కిన్ కేర్ ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఇంకా కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తాను. సో మీరు ఈ ప్రొడక్ట్స్ లో ఏమైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఆ లింక్స్ ద్వారా పర్చేస్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.